శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్, కొత్త తరహా మోసం, ఇలాంటి వాటితో జాగ్రత్త. శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి భక్తులను మోసం చేస్తున్న వైనం వెలుగులో చూసింది. హైదరాబాద్, ముంబైకి చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలంలో వసతి కోసం ఈ నకిలీ వెబ్సైట్ను ఆశ్రయించి మోసపోయారు. డబ్బులు చెల్లించి మోసపోయారు. జరిగిన మోసం గురించి శ్రీశైల దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీనిపై శ్రీశైల దేవస్థానం అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇంటర్ విద్యార్థులకి గుడ్ న్యూస్. ఇక ఫ్రీగా ల్యాప్టాప్లు, 2000 కోట్ల నిధులు. ఇంటర్ విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు ఉచితంగా ల్యాప్టాప్లు అందించనున్నట్లు తెలిపింది. తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిఎంకే సర్కార్ ఈ ఉచిత ల్యాప్టాప్ పథకానికి నిధులు కేటాయించింది. అదే సమయంలో మరిన్ని పథకాలు, నిర్ణయాలను తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది. కాకినాడలో 2 కొడుకుల్ని చంపి తండ్రి ఆత్మహత్య. సూసైడ్ లెటర్లో కారణం ఏమిటో తెలిసి అందరూ షాక్. కాకినాడలో దారుణమైన ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాల యముడులా మారి 2 కుమారులను దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ల బకెట్లో ముంచి ఊపిరాడకుండా చేసిన హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ ప్రపంచంలో తన పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే తన పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ రాశాడు. యూట్యూబర్ హర్ష సాయిని అన్ఫాలో చేయండి, రిపోర్ట్స్ కొట్టండి, సజ్జా నాయర్ వార్నింగ్. ఏదైనా వ్యసనంగా మారిందంటే దానిని మానడం చాలా కష్టం. మద్యపానం నుంచి జూదం వరకు ఏదైనా అలవాటు అయిందంటే దాని నుంచి దూరంగా వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిలో ముఖ్యంగా జూదం ఒకటి. సరదాగా ప్రారంభమైంది ఇది చివరకు ప్రాణాల మీదకు తెస్తుంది. ఇటీవల కాలంలో ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లు ఎక్కువయ్యాయి. వాటికి అలవాటు పడిన వారు అప్పులు చేసి రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చేస్తున్నదే తప్పు. హర్ష సాయి అదేదో సంఘ సేవ చేసినట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఆయన చేస్తున్నాడట. బుద్ధుందా అసలు? ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్లకు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్ళకి డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడ పోయినా సమాజ బంధాలు, బంధుత్వాలు చిన్న భిన్నమైన సంబంధం లేదు. ఆయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంత ఘనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళని మీరు ఫాలో అవుతారా? వెంటనే బెట్టింగ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్స్ ను అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వహించండి. వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్లపై చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారి సజ్జా నాయర్ ట్వీట్ చేశారు. యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా మోగ్లీ పోస్టర్ అదిరిందిగా. బర్త్డే ట్రీట్. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా బబుల్ గమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమా చేస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాతో దర్శకుడుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ హీరోగా మోగ్లీ సినిమా రూపొందుతుంది. తాజాగా సినిమా నుంచి రోషన్ కొత్త పోస్టర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీకు నాకు మధ్య పరదాలు లేవు. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. మాది ప్రజా ప్రభుత్వం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్కులో పారిశుద్ధ కార్మికులతో కలిసి చంద్రబాబు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన
ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమది అన్నారు. గత ప్రభుత్వం మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా, ప్రజలతో మాట్లాడారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వినేందుకు తాను వచ్చానని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్ళిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పును మిగిల్చి వెళ్ళిందని, ఇప్పుడు అప్పుతో పాటు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలి, సభ సాక్షిగా క్షమాపణ చెప్తా సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. ఈ రోజు మార్చి 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన స్ట్రక్చర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ నేతలు మాటకు ముందు స్ట్రక్చర్, మాటకు తర్వాత స్ట్రక్చర్ అంటున్నారన్న రేవంత్ రెడ్డి, స్ట్రక్చరే ముఖ్యమా, స్టేట్ ఫీచర్ వద్దా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమేనని, ఆ సీటుతో తామేమి చేసుకుంటామని రేవంత్ రెడ్డి ఎద్దవ చేశారు. అది హరీష్ రావుకో కేటీఆర్కో కావాలని, తమకు కాదని తెలిపారు. తాను చేసిన స్ట్రక్చర్ కామెంట్స్ ను కేసీఆర్ ఉద్దేశించి చేశానంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మార్చిరిలో ఉంది, అందులో తప్పేం ఉందంటూ విమర్శించారు. కేసీఆర్ చెడును తాను ఎందుకు కోరుకుంటానని, ఆయన 100 ఏళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలని, నేను కూడా అధికారంలో ఉండాలన్నారు. కేసీఆర్ సభకు రావాలని కోరుకున్నారు. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభకు వచ్చిన రోజే కృష్ణా జలాల అంశంపై చర్చ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో దారుణం, హ్యాపీ హోలీ అంటూ యాసిడ్ తో దాడి. హోలీ పండుగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయం అకౌంట్ పై హోలీ పండుగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మి మాత ఆలయం అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయం లోపలికి వచ్చి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నర్సింగ్రావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాయంత్రం సమయంలో ఆలయం లోపలికి వచ్చి గుర్తు తెలియని వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అకౌంట్ నర్సింగ్రావుపై యాసిడ్ పోశారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొల్పింది. తీవ్ర గాయాలతో అకౌంటెంట్ విలవిలాడిపోయారు. నిందితుడు క్యాప్, మాస్క్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడిగా అనిపిస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఇక యాసిడ్ ఘటనకు ఆలయ చైర్మన్ శ్రీధర్ ఖండించారు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడుగుతూ అకౌంటెంట్ నర్సింగ్రావుపై సడన్ గా దాడి చేసినట్లు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా సైదాబాద్ ఆలయంలో యాసిడ్ దాడి ఘటన సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితుడి కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు.